హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీ అపర్ణ. ఈరోజు నేను మిలెట్స్ ఇది దోశకి నానేసానండి. అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు. నేను ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, మిలెట్స్ దోశ పొంగనాలు ఆ వీడియో పెట్టాను కదా, దాంట్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఏమేమి వేశారో చెప్పరా అని. మళ్ళీ నేను ఈరోజు వేశాను. నాకు రేపటికి పిండి కోసము నేను చెప్తాను ఏమేమో. మిలెట్స్ అండి, ఆల్ మిలెట్స్, రాగులు, సజ్జలు, కొర్రలు, అరికెలు, సామలు, జొన్నలు, కొంచెం శనగపప్పు వేసానండి, కొంచెం కందిపప్పు, మెంతులు, సాబుద్దాను, ఇవన్నీ వేసాను. నేను అంటే ఇవి బ్రౌన్ రైస్ అండి, నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాను. ఒక రెండు రెండు గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పప్పు అండి. ఇక మనం ఇవన్నీ మిల్లెట్స్ అవి ఇవి అన్నీ వేసుకుంటాం కాబట్టి మొత్తము ఇంకొక సగం గ్లాస్ వస్తుంది. పూర్తిగా 2 గ్లాసుల బియ్యానికి మొత్తం మనం పప్పు మిల్లెట్స్ అవన్నీ కలిపితే 1.5 అవుతాయండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పట్టేశాను, అంటే పడుతున్నాను, నాకు రేపటి కోసమని పడుతున్నాను. సబ్స్క్రైబర్ అడిగారు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాకు పెట్టండి ఎలా వచ్చాయో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.